హే ఇన్వెస్టర్స్, హై రిస్క్ హై రివార్డ్ ఉన్న సిఎన్సి మెషిన్స్ తయారు చేసే కంపెనీ జ్యోతి సిఎన్సి గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. 6000 మెషిన్స్ పర్ యానం ఉన్న కెపాసిటీని 10,000 అడిషనల్ కెపాసిటీ రాబోతుంది సెప్టెంబర్లో. అంటే దాదాపు 2.7x కెపాసిటీ. ఇంత హ్యూజ్ రివార్డ్ ఉన్న 2 మేజర్ రిస్క్లు కూడా ఉన్నాయి. వీడియోని ఎండ్ వరకు చూడండి. బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్, లాస్ట్ వీక్ వీళ్ళ ఫ్రాన్స్ సబ్సిడీ అయినటువంటి హ్యూరన్ పైన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. మేనేజ్మెంట్ డినై చేసిన అలిగేషన్స్, కానీ వీళ్ళ సబ్సిడరీకి సంబంధించిన 4 మిలియన్ యూరోస్ని ఫ్రీజ్ చేశారు. డైరెక్టర్ జనరల్ను టెంపరీగా తప్పించారు. అలాగే 2 ఆస్తులు కూడా అటాచ్ చేశారు. అలిగేషన్స్ ఏంటి అంటే డ్యూయల్ యూజ్ మెషిన్ను ఫ్రాన్స్లో తయారు చేసి ఇండియా నుండి రష్యాకి పంపించారు అని. డ్యూయల్ యూజ్ అంటే మెషిన్ రెండు సెక్టార్స్లో వాడడానికి తయారు చేస్తారు. మేబీ డిఫెన్స్తో పాటు ఇంకో సెక్టార్ కొరకు. ఇది EU లాస్ వైలేషన్. ఇది చిన్న అలిగేషన్ ఏం కాదు. రెవెన్యూలో 15%తో పాటు హైటెక్ 5 యాక్సెస్ మెషిన్ టెక్నాలజీ ఈ సబ్సిడరీ నుండి వచ్చింది. కాబట్టి ఒకవేళ నెగటివ్గా ప్లే అయితే పెద్ద దెబ్బ. ఆర్డర్ బుక్ చూస్తే 4,585 crores అంటే ట్రైలింగ్ 12 months రెవెన్యూ కంటే ఆల్మోస్ట్ డబల్. మంచి ఆర్డర్ బుక్ ఉంది. ఒకవేళ కొత్త కెపాసిటీ అందుబాటులోకి వస్తే డిసెంబర్ క్వార్టర్ నుండి రెవెన్యూలో హై గ్రోత్ చూడొచ్చు. డిఫెన్స్ ఏరోస్పేస్లో దాదాపు 60% ఆర్డర్ బుక్ ఉంది వీళ్ళకు. సిఎన్సి మెషిన్ అంటే కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ మెషిన్. ఇది కంప్యూటర్ కంట్రోల్డ్ మెషిన్. సిఎన్సి యూజ్ చేసి మెటల్, ప్లాస్టిక్, షేపింగ్, కాంప్లెక్స్ పార్ట్ లాంటివి కటింగ్ కానీ, షేపింగ్ చేయడం కానీ, డ్రిల్లింగ్ చేయడం లాంటివి చేస్తారు. మంచి డిమాండ్ ఉన్న నీష్ సెగ్మెంట్. వీళ్ళు 4 సెగ్మెంట్స్లో ఉన్నారు. ఒకటి ఎలక్ట్రిక్ వెహికల్స్, సెమీకండక్టర్స్, ఈఎంఎస్ అండ్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్. ఎలక్ట్రికల్ వెహికల్స్ 23.42 CAGR 2033 వరకు గ్రోత్ ఉంటుంది. సెమీకండక్టర్ వచ్చేసరికి హై గ్రోత్ సెక్టర్. 2030 వరకు 13% CAGR ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 6.9 CAGR ఈఎంఎస్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇండస్ట్రీ వైజ్ నేను చెప్తున్నది. ఏరోస్పేస్లో వచ్చేసరికి 8.2 CAGR 2030 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. డైవర్సిఫైయింగ్ ప్రెజెన్స్ అక్రాస్ సెక్టార్స్. 2027లో సెమీకండక్టర్లోకి ఎంటర్ అవుతున్నారు. సో ఇంతకుముందు ఈఎంఎస్, ఏరోస్పేస్, ఆటోమొబైల్ ఉన్నారు. ఎక్స్పోర్ట్స్ కాంట్రిబ్యూషన్ వచ్చేసరికి 35 to 40% టోటల్ రెవెన్యూలో ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. 60 to 65% మాత్రం డొమెస్టిక్ ఆర్డర్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్లో యూరోప్లో వీళ్ళకి హ్యూరాన్ ఉంది కదా, ఇంతకుముందు కేస్ రిలేటెడ్ చెప్పాం కదా, అది ఆ సబ్సిడరీ నుంచి ఫ్రాన్స్ కానీ ఆ యూరోప్లో మంచి ఎక్స్పోర్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. యూఎస్లో కొత్త ఆఫీస్ స్టార్ట్ చేశారు రీసెంట్గా. చైనాలో కూడా స్టార్ట్ చేయబోతున్నారు. కేటగిరీ వైజ్ ఈ సిఎన్సి మెషిన్ని చూస్తే ఎంట్రీ లెవెల్, మిడ్, హై అండ్ 3 కేటగిరీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఒక్కొక్క మెషిన్ని ఎంట్రీ లెవెల్ అయితే 20 lakhs, మిడ్ లెవెల్ అయితే 65 lakhs, హై అండ్ అయితే 9.6 crores. ఈ హై అండ్ మెషిన్సే తయారు చేసేది హ్యూరాన్ వీళ్ళ సబ్సిడరీ. ఇక్కడ వీళ్ళకి అలిగేషన్స్ ఉన్నాయి. ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చేసరికి 8 to 9 lakhs, ప్రాఫిట్ వచ్చేసరికి 11 to 12 lakhs. ఇక్కడ చూస్తున్నారు హై అండ్ మెషిన్స్ అయితే ఆల్మోస్ట్ 5 crores వీళ్ళకి వస్తుంది. వీళ్ళ కాంపిటీటర్స్ ఎవరు ఉన్నారంటే ఏఎస్, భారత్ ఇవన్నీ ఉన్నాయి. సో మ్యాక్పర్ సిఎన్సి మాత్రం లిస్టెడ్ ప్లేయర్. జ్యోతి సిఎన్సి ఆటోమేషన్ లిమిటెడ్ మార్కెట్ షేర్ 8 to 10% మార్కెట్ షేర్ ఇన్ ఇండియా అమాంగ్ 2 to 3 సిఎన్సి ప్లేయర్స్. సో వీళ్ళకి మంచి మార్కెట్ షేర్ ఉంది. ఫ్యూచర్లో ఇంకా గ్రాప్ చేస్తూ ఉంటున్నారు. గ్లోబల్ మార్కెట్ షేర్ వచ్చేసరికి 0.4, 12th గ్లోబల్లీ. జ్యోతి సిఎన్సి 1989లో ఎస్టాబ్లిష్ అయింది. లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ సిఎన్సి మెషిన్. వీళ్ళకి సబ్సిడరీస్ వచ్చేసరికి ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, టర్కీలో ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ వచ్చేసి 2 plants ఎట్ రాజ్కోట్ ఇండియా, 1 plant ఇన్ ఫ్రాన్స్. ఈ ఫ్రాన్స్ పైన అలిగేషన్స్ ఉన్నాయి. 200+ ప్రొడక్ట్ వేరియంట్స్ ఉన్నాయి. 1,35,000 మెషిన్స్ ఇన్స్టాల్డ్. ఇన్స్టాలేషన్ కెపాసిటీ 6,000 మెషిన్స్. అదే ఇప్పుడు 16,000 మెషిన్స్కి ఇంక్రీజ్ చేయబోతున్నారు. ఆర్డర్ బుక్ 4,500 ఉంది. సో వీళ్ళకి టూ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉన్నాయి రాజ్కోట్లో అండ్ ఫ్రాన్స్లో. 2,37,408 crores స్క్వేర్ మీటర్స్ ల్యాండ్ ఉంది. అన్యూటిలైజ్డ్ ల్యాండ్ కూడా చాలా ఉంది. ఇక్కడ 46,000 స్క్వేర్ మీటర్స్ ఫ్రాన్స్లో, అన్యూటిలైజ్ కూడా ఆల్మోస్ట్ అంతే ఉంది. అంటే ఫ్యూచర్లో ఎక్స్పాన్షన్కి అవకాశం చాలా ఎక్కువ. ఇవి ఎంట్రీ లెవెల్ మెషిన్స్, సిఎన్సి మెషిన్స్. ఇది మిడ్ రేంజ్, ఇది హై అండ్ 5 యాక్సెస్. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీళ్ళ దగ్గర 5 యాక్సెస్ మెషిన్ ఉంది. సో ఇది ఒక్కటేసారి 5
బేస్లో పని చేయగలుగుతుంది. వీళ్ళ ఎక్స్పోర్ట్ వచ్చేసరికి చైనా, ఇండియా, యూఏఈ, టర్కీ, ఇటలీ అండ్ కెనడా, సౌత్ ఆఫ్రికా. నాకు తెలిసి యూఎస్లో అండ్ ఆఫ్రికాలో వీళ్ళకి పెద్ద ప్రెజెన్స్ లేదు. మేబీ ఇన్ ఫ్యూచర్లో వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారేమో. క్లయింట్స్ చూస్తే చూడండి, పెద్ద పెద్ద క్లయింట్స్ ఉన్నారు. హాల్, టాటా, ఎయిర్ బస్, జీఈ, రోల్స్ రాయిస్, బోయింగ్, అందరూ ఆల్మోస్ట్ పెద్ద పెద్ద ఓఈఎమ్స్ వీళ్ళందరూ డామ్స్ ఉన్నారు ఇండియా నుంచి. చాలా పెద్ద పెద్ద క్లయింట్స్ ఉన్నారు. సో ఇవన్నీ వీళ్ళ ప్రొడక్ట్స్. అండ్ వీళ్ళకి ఇన్ ఫ్యూచర్లో హ్యూమా అనే పేటెంట్ ఉంది వీళ్ళకు. పేటెంట్ డిజైన్ నెంబర్ ఇక్కడ చూస్తే మీరు. సో 14/1/2025లో వీళ్ళకి వచ్చింది. సో యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్, టచ్ స్క్రీన్ కంట్రోల్. సో దే హ్యావ్ మచ్ కేపబుల్ హ్యూమన్ ఉంది. ఇంకా ఫైనాన్షియల్ విషయానికి వస్తే స్టాక్ పి 48 దగ్గర ట్రేడ్ అవుతుంది. ROCE 24, ROE 21, మంచి ఫైనాన్షియల్. డెట్ టు ఈక్విటీ 0.40. ఈవీ టు ఈబిట్టా కొంచెం హైలో ఉంది. సో ఇది హై క్యాపిటల్ ఇంటెన్సిటీ బిజినెస్ కాబట్టి స్టాక్ పీఈని మాత్రం కన్సిడర్ చేయలేం. ఈవీ టు ఈబిట్టా కూడా చూడాల్సి ఉంటుంది. సో పీఈ కూడా హైలో ఉంది, ఈవీ టు ఈబిట్టా కూడా హైలో ఉంది, కొంచెం జాగ్రత్త. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే లాస్ట్ 5 yearsలో 746 crores ఉన్న రెవెన్యూ ఆల్మోస్ట్ 3x పెరిగింది 2000 crores. సో ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే ఆపరేషన్ ప్రాఫిట్ మార్జిన్ బాగా పెరిగింది. 10% ఉన్నది 27% పెరిగింది, ఆల్మోస్ట్ 8x అయింది. ఇక్కడ రెవెన్యూ 3x అయితే ప్రాఫిట్ మాత్రం 8x అయింది. ఇదే మ్యాజిక్ ఒకవేళ మన ఓపీఎం బాగా పెరిగితే. క్యాష్ ఫ్లోస్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ మేజర్గా నెగిటివ్ క్యాష్ ఫ్లోస్ చూస్తున్నాం మనం. 48 crores నెగిటివ్, 105 crores నెగిటివ్ మార్చ్ 2000. మేజర్గా వీళ్ళకి స్టక్ అవుతున్నది ఎక్కడ క్యాష్ అంటే వర్కింగ్ క్యాపిటల్లో చాలా స్టక్ అవుతుంది. మేజర్గా వీళ్ళు బిజినెస్ డే టు డే రన్ చేయాలంటే వర్కింగ్ క్యాపిటల్ కావాలి. అండ్ కొంచెం అమౌంట్ వీళ్ళకు ఇన్వెంటరీలో, రిసీవబుల్స్లో మిగిలిపోతుంది. సో ఇది మేజర్ కన్సర్న్ కూడా. సో హ్యూరన్తో పాటు నెగిటివ్ క్యాష్ ఫ్లోస్ కూడా పెద్ద కన్సర్న్. సో వీళ్ళు ఫ్యూచర్లో పాజిటివ్ చేస్తామంటున్నారు, బట్ దట్స్ నాట్ ఈజీ. ఇంకా రిస్క్ విషయానికి వస్తే ఆర్డర్ బుక్ గ్రోత్ స్లో డౌన్ అయింది. ఆర్డర్ బుక్ గ్రోత్ వచ్చేసరికి 5.5% ఉంటే 26% లాస్ట్ ఇయర్లో ఉండింది. సో వెరీ హై వర్కింగ్ క్యాపిటల్, నెగిటివ్ క్యాష్ ఫ్లో ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం. లాంగ్ ప్రొడక్షన్ సైకిల్, ఎంట్రీ అయితే 3 to 6 months, మిడ్ 9 months, హై ఎండ్ అయితే 12 to 18 months. ఒక్కొక్క మెషిన్ తయారు చేయడానికి పడుతుంది. ఇన్వెంటరీ హెవీ మోడల్ ఇది. ఇంప్రూవ్మెంట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ FY27. రైజింగ్ డెట్, ఇంట్రెస్ట్ ఇంపాక్ట్. క్యాపెక్స్ ప్లాన్ 400 to 450 crores అన్నాం కదా. టర్మ్ లోన్ తీసుకున్నారు 300 crores. సో ఫినాన్స్ కోట్ ఆల్మోస్ట్ ప్యాట్ పైన పడుతుంది. సో బాటమ్ లైన్ ఈవెన్ టాప్ లైన్ పెరిగిన బాటమ్ లైన్ పైన ఈ క్యాపెక్స్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ కాస్ట్ బాగా పడుతుంది కాబట్టి అది ప్యాట్ తగ్గిపోతుంది. ఎగ్జిక్యూషన్ రిస్క్ ఆన్ అగ్రెసివ్ కెపాసిటీ ఎక్స్పాన్షన్. కెపాసిటీ జంప్ 6,000 నుంచి 16,000 చేస్తున్నారు. బట్ అండర్ యూటిలైజేషన్ అయితే ఒకవేళ డిమాండ్స్లో అయితే అక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఇక హ్యూరన్ డ్రాగ్ ఆన్ ప్రాఫిటబిలిటీ. వీళ్ళు హ్యూరన్ కొన్నారు కదా, ఇంకా ఫుల్గా రెవెన్యూ రిఫ్లెక్ట్ అవ్వలేదు. కాస్ట్ ఆల్రెడీ ఇంకర్డ్ అయింది. సో కాస్ట్ మాత్రం అయిపోయింది, బట్ ఇంకా వీళ్ళ ప్రాఫిట్ మాత్రం రావట్లేదు అక్కడ నుంచి. ఓవర్ డిపెండెన్స్ ఆన్ సిక్లికల్ సెక్టర్, ఏరోస్పేస్, డిఫెన్స్ 42% అండ్ 28% ఉన్నాయి. హై సిక్లికల్ సెక్టార్స్ కాబట్టి కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. మార్జిన్ సస్టైనబిలిటీ క్వశ్చనబుల్, ఎందుకంటే కరెంట్ ఇబట్ట 26 to 27% ఉంది. సో అదే రేంజ్లో వీళ్ళు మెయింటైన్ చేయగలుగుతారా, అదొక పెద్ద క్వశ్చన్ మార్క్. ఒకవేళ మెయింటైన్ చేస్తే పర్లేదు, లేదంటే చాలా ఇబ్బంది అవుద్ది. ఇంకా హ్యూరన్ ఇష్యూ ఇంకా కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. సో అక్కడ వీళ్ళు ఫ్రాన్స్ నుండి ఇండియాకు, ఇండియా నుండి రష్యాకు వీళ్ళు మెషిన్ సప్లై చేశారు. మరి ఎందుకు చేశారు, EU వైలేషన్ అవుతుందా అది చూడాలి. ఇంకా లాస్ట్లో వన్ లైనర్లో చెప్పాలంటే బిగ్ కెపాసిటీ బిల్డ్ చేస్తున్నారు, బట్ హ్యూరన్ ఇష్యూ, నెగిటివ్ క్యాష్ ఫ్లోస్, రైజెస్ సీరియస్ రెడ్ ఫ్లాగ్స్. ఇదండి మన డిస్కషన్ ఆన్ జ్యోతి సిఎన్సి. మీరేమనుకుంటున్నారు, ఇది నిజంగా మంచి బెట్టా లేకపోతే రియల్గా ట్రాపా? చూడండి, ఒకసారి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.